హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక రాబోయే కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇక రాబోయే కథలో ఇక వస్తారా రిషి ఇద్దరు కూడా ఒకటైపోతారు. అంటే పాపం వస్తారా ఎన్నాళ్ళు ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది కదా, రిషి సారా కాదా అనేసి. ఇక రిషిని అనేది ఆ రింగ్ చూసి తెలిసిపోతుంది. రాధమ్మని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళి ఇక ఆపరేషన్కి అవన్నీ కూడా మంచిగా రెడీ చేసేసి ఇక బుజ్జి చేత కాల్ చేయించేసేసి అన్న నువ్వు రావాలి, ఈరోజు నాన్నమ్మకి ఆపరేషన్ చేస్తారంటే ఇక శైలేంద్రతో చెప్పేసి వస్తాడనమాట. ఇక ఆపరేషన్ థియేటర్లో ఆ డాక్టర్తో మాట్లాడితే మీరేమి టెన్షన్ పడొద్దు అని చెప్పేసి ఇక లోపలికి అయితే తీసుకెళ్ళి ఆపరేషన్ అయితే చేస్తూ ఉంటే ఇక వస్తారా రిషి ఇద్దరు కూడా దగ్గరగా అయితే వచ్చి, ఎందుకు సార్ నన్ను ఇంతగా ఏడిపించారు, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా మీరు రిషి సారే అని నాకు తెలుసు, నా మనసుకు తెలుసు, కానీ ఎందుకు సార్ ప్రతిసారి మీరు నాకు డౌట్ వచ్చేలాగా రంగానేమో అనేసి అనుకునేలాగా చేశారు అని అంటే, కొన్ని పరిస్థితులు అలానే అనిపించినాయి వస్తారా, సారీ అని చెప్పేసి అంటాడు. నేను హట్ సార్, అసలు మీరు నా దగ్గర ఈ నిజాలు దాచారు, నేను మీ భార్యను అయిన తర్వాత కూడా నా దగ్గర సరోజ అన్నన్ని మాటలు అంటున్నా కూడా మీరు ఎప్పుడు నోరు తెరిచి తను నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడుతుంటే కంట్రోల్ చేయలేకపోయారు అని చెప్పేసి అలుగుతుందనమాట. అలా అలిగేసరికి ఇక అందులోకి వీళ్ళ ఆపరేషన్ థియేటర్లో ఉన్న రాధమ్మ అయితే ఇక వీళ్ళంతా చూడాలనేసి అంటారనమాట. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పేసి అంటారు. ఇక సరే మరి నేను బయలుదేరుతాను అని చెప్పేసి ఇక రిషి నాన్నమ్మని జాగ్రత్త, నేను అన్ని వివరాలు తర్వాత చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా ఉండేసరికి రిషి అంటాడనమాట, అలా అంటే ఇక నేను కనుక్కుంటాను సార్, అసలు మీరు రిషి సార్ అయితే రంగాలాగా ఎందుకు నటిస్తున్నారు, నేను ఖచ్చితంగా కనుక్కుంటానని ఇక రాధమ్మని అయితే అడుగుతుంది. అలా ఏం లేదే, అదేం ఉండదు అని చెప్పి ఇక దాటేసేసిద్ది అనమాట. ఎలాగైనా నువ్వే నిజం చెప్పేలాగా చేస్తాను, నిజాన్ని నేను కనుక్కుంటాను అని చెప్పి వస్తారా అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక రిషి నేను వెళ్ళొస్తాను అనేసి వెళ్తూ ఉంటాడు. ఎందుకు సార్ అప్పుడే కొంచెం సేపు ఉండొచ్చు కదా అంటే, వెళ్ళాలి కదా వస్తారా, అక్కడ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి అంటాడనమాట. ఇక వెళ్ళేటప్పుడు ఇక పొగరు అని చెప్పేసి ఇక గట్టిగా హగ్ చేసుకొని ఇక కిస్ లాగా అయితే ఇస్తాడనమాట. ఇక బుజ్జి చూసేస్తాడు, ఏంటి ఇలా జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఏంటన్నా ఏంటి అంటే, రే నేను తర్వాత అన్నీ చెప్తాను, నువ్వు ఏమి ఎక్కడ వాగకు అని అంటే సరోజతో చెప్పేస్తాడు ఈ విషయాన్ని వెళ్ళి. ఇక సరోజ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా, అన్న సిటీలో ఏదో పని ఒప్పుకున్నాడు, మేడం గారికి ఒక రింగ్ ఇచ్చాడు, మేడం దగ్గరగా ఉన్నారు, నాకెందుకో రంగా కాదేమో రిషి సారేమోనని డౌట్ వచ్చింది మొన్నే, అసలు ఈ రోజుతో కన్ఫామ్ తనైతే రంగా కాదు, మన రంగా బావ ఎక్కడ అసలు అని చెప్పేసి ఇక తనైతే ఇలా నిలదీసి ఏదో జరుగుతుంది మనకు తెలియట్లేదు, మనం తెలుసుకోవాలి సరోజ అనేసి బుజ్జి కూడా అంటాడనమాట. ఇక వీళ్ళందరూ కలిసి ఇక ఒక ఆపరేషన్ థియేటర్లో ఉన్న రాధమ్మ దగ్గరికి అయితే వచ్చి ఇక డిశ్చార్జ్ చేసిన తర్వాత వస్తారనే మంచిగా చూసుకుంటూ అయితే ఉంటుందన్నమాట. ఇక వస్తారా ఇక రిషికి దగ్గరగా ఉన్నట్లు కలలు అయితే అంటూ ఉంటుంది. ఇక రిషి సార్ ఫోన్లో చూస్తూ, సార్ అని చెప్పేసి మీరు ఎంత దూరంగా ఉన్నా మన ప్రేమ ఎప్పుడు మనల్ని ఒక్కటే చేసింది, ఎన్నిసార్లు మనం గొడవలు వచ్చి విడిపోయినా దూరమైనా మన ప్రేమే మనల్ని ఎప్పుడు కూడా ఒకటి చేసింది, ఇప్పుడు కూడా అంతే నన్ను మీ దాకా తీసుకొచ్చింది అని చెప్పేసి, అందరూ చనిపోయారన్నా నేను నమ్మలేదు సార్, మీరు నా కోసం బ్రతికే ఉంటారని నాకు తెలుసు అని చెప్పి ఇక అలానే మాట్లాడుకుంటూ ఉంటే ఇక రిషి వచ్చినట్లే ఇక ఏంటి మేడం ఏంటి నా ఎంహెచ్ అనేసి, ఏంటో నా గురించి తెగ ఆలోచిస్తున్నావు అంటే, సార్ మీరు అనేసి అంటూ మాయమైపోతాడనమాట. అదంతా నా భ్రమ అనేసి మళ్ళీ ఇటువైపు వస్తే, ఏంటి సార్ ఇది, ఎందుకు ఇలా గుర్తొస్తున్నారు ఇన్నిసార్లు, అక్కడ మీరు కూడా నా కోసం ఇలానే చూస్తున్నారా, టైం చూస్తే లేట్ అయ్యింది, 10 దాకా అవుతుంది, ఎందుకు ఇలా మీరు గుర్తొస్తున్నారు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా అని చెప్పేసి అలా అనుకుంటూ ఇక రాధమ్మ ఫోన్ నుంచి చేద్దామా వద్దా అనుకొని, చేస్తే ఏమవుతుందా చేయకపోతే ఏమవుతుందా అని చెప్పి మళ్ళీ శైలేంద్ర వీళ్ళందరూ ఉంటారు కదా, ఏమన్నా అనుకుంటారా, మళ్ళీ నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఏంటా అని చెప్పేసి ఇక తనే ఇక రిషిని అలానే ఆలోచిస్తూ అయితే పడుకుంటూ ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ రిషి కూడా వసు గురించి ఆలోచిస్తూ అయితే ఉంటారు. ఈ రౌడీలు మాత్రం వచ్చి ఎక్కడున్నారురా వీళ్ళు, అసలు ఈ వస్తారని వేసేయాలనుకున్నాం కదా, వేసేయాల్సిందే, ఎటు ఊళ్ళో ఆ రంగగాడు కూడా లేడు అని చెప్పేసి ఇక వస్తారని టార్గెట్ చేస్తారు. ఇక అప్పుడైతే ఈ సరోజకి అసలు రిషి తన రంగబావ కాదు అని చెప్పేసి తెలుసుకుంటుంది కదా బుజ్జి చెప్తే, ఇక వస్తారు అడ్రస్ అయితే చెప్తారు. ఇక
రాబోయే కథ అయితే ఇట్లానే అయితే సాగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిద్దో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.